జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మల్లెపూడి వీరు మాట్లాడారు. ఎగుమతి దిగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉండి మంచి గుర్తింపు పొందిన కాకినాడ పోర్టుని గత 5 ఏళ్ల వైసీపీ పాలన ద్వారంపూడి అక్రమ సంపాదన కోసం బియ్యం, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మార్చేయడంతో నేడు కాకినాడ పోర్టుపై ఆధారపడిన 10,000 కార్మికులు రోడ్డున పడే స్థితికి తీసుకువచ్చాడని, కొండబాబు చేసిన అవినీతిపై పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తానని ప్రెస్ మీట్ లో మాట్లాడాడని, ద్వారంపూడి చేసిన అవినీతిని కూకటి వేలతో ప్రకటించి కాకినాడ నుండి ద్వారంపూడిని తరిమి కొడతానని ఆనాడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ద్వారంపూడి మర్చిపోయాడని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటనివ్వం అని విమర్శించిన ద్వారంపూడి నేడు పవన్ కళ్యాణ్ గుమ్మం తొక్కే అర్హత ద్వారంపూడికి లేదన్న విషయం గ్రహించాలని, అన్ని రోజులు ఒకేలా ఉండవని ద్వారంపూడి చెబుతున్నాడని, అది కరెక్టేనని, రేపు చర్లపల్లి జైల్లో ఉంటాడో, రాజమండ్రి జైల్లో ఉంటాడో, అండమాన్ జైల్లో ఉంటాడో ఎవరు చెప్పలేరని పేర్కొన్నారు. ఒక నిమిషం రాజుగారు మైక్ ఎట్లేదు బ్యాక్గ్రౌండ్ ఇది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి గత ప్రెస్ మీట్లో కొండబాబు గారు అవినీతి చేశారని, అలాగే పోర్టు కార్మికులందరూ నష్టపోతున్నారని, అదేవిధంగా కొన్ని సమస్యల మీద మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒకటే చెప్తున్నాం, కాకినాడ పోర్టు గతంలో ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందిన పోర్టు. అటువంటి పోర్టుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి కలిపి అప్పుడు ఉన్న యాజమాన్యాన్ని బెదిరించి ఆ పోర్టుని మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు అంటే, కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్కి అలాగే డ్రగ్స్కి అన్నిటికీ కూడా దొంగ బియ్యాన్ని ఎక్స్పోర్ట్కి అన్ని విధాలా కూడా వాడుకోవడం కోసం మీరు కాకినాడ పోర్టుని మీ నాయకులందరూ కలిపి వాళ్ళని బెదిరించి మరీ ఆ వాటాను తీసుకున్నారు. ఆ రోజు బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే లోన్లో ఉన్న పోర్టుని ఒక వేరే సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు కూడా మీరు మేనేజ్ చేసి ఈరోజు కాకినాడ పోర్టుని మీరు ఈ 5 సంవత్సరాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఇందులో ఈ కాకినాడ పోర్టులో ఎన్నో అవినీతులు మీరు చేయడం జరిగింది. మరి అలాగే మరి భారతదేశం అంతా తిరిగి మరి 92% ఎంతో పోర్టుని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్పోర్ట్ అంతా కూడా కాకినాడ పోర్టు నుంచి జరగాలని చెప్పేసి జరపడం కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్తున్నారు. మరి ఈరోజు మీరు మీ అన్నయ్య అని చెప్పి ఆయన ఎవరు నాయుడు వీరభద్రారెడ్డి గారు మరి ఇండియాలోనే 16వ స్థానంలో ఉన్నారు ఎక్స్పోర్ట్లో అని చెప్పారు. అంటే మీరు టోటల్గా మీ యొక్క నాయకులకి మేలు చేయడం కోసం ఈ భారతదేశం అంతా తిరిగి 92% కాకినాడ నుంచి పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీరు కష్టపడ్డారు. అంటే మీ నాయకులు వాటాలను పెంచడం కోసం మాత్రమే మీరు చేసి ఈరోజు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని 44,000 కోట్ల రూపాయల బియ్యాన్ని మీరు ఎగుమతి చేయడం జరిగింది. దాన్ని పక్కన పెట్టి ఏదో కాకినాడలో హెచ్ఎంఎస్ కార్మికులకు 4 కోట్లు పంచుకున్నారు ఏంటి, ఎప్పుడూ లేదు అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఏమండి, మీరు 44,000 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేసి మరి కాకినాడ హెచ్ఎంఎస్ కార్మికులకు 4 కోట్ల రూపాయలు చందా అంటే కుక్క బిస్కెట్లు ఇచ్చారండి మీరు. అంటే మళ్ళీ కాకినాడని అభివృద్ధి చేశామని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం ఏంటి. ఈ విధంగా మీరు అవినీతి ఇంత స్థాయిలో చేశారు కాబట్టే ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ,
చంద్రబాబు నాయుడు గారు కానీ మరి కొండబాబు గారు కానీ కోర్టుకి వెళ్ళి ఇందులో ఏ అవినీతి జరిగింది, ఏ స్థాయిలో జరిగిందని చెప్పి పరిశీలించడం జరిగింది. ఈరోజు దాని మీద పెద్ద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా ఈ పోర్టు విషయంలో ఖచ్చితంగా మీ అవినీతి, మీ తమ్ముడి యొక్క అవినీతి, మీ అవినీతి అన్ని బట్టబయలు చేయడం కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి కొమ్మరిగిరి ఇళ్ల పట్టాల్లో 630 ఎకరాలు మేము ఎక్వైర్ చేసి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. అంటే ప్రజల దగ్గరేమో 20 లక్షల రూపాయలు ఒక ఎకరాన్ని మీరు వేరే మనుషులకి అగ్రిమెంట్ చేయించుకుని గవర్నమెంట్ దగ్గర 55 లక్షల రూపాయలు వసూలు చేశారు ఒక ఎకరానికి. అంటే 630 ఎకరాలు మీరు ఈ యొక్క ఇళ్ల పట్టాల కోసం తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఎకరాకి మీరు ఇంచుమించుగా 35 లక్షల రూపాయలు మీ యొక్క జేబీలో వేసుకోవడం జరిగింది. అందువల్లే ఆ రోజు కరోనా ఉన్నా ఏమున్నా ఏదో బయోగ్యాస్ అని చెప్తున్నాడు. దీనివల్ల అంట ఫండ్స్ వస్తాయి మన కేంద్రం ఉండని 27 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి లారీ యూనియన్ ఆఫీస్ పక్కన 6 నెలల్లో డంపింగ్ యార్డ్ అంతా క్లియర్ చేస్తానని చెప్పి అక్కడ ఏ యంత్రం పని చేయకుండా పోయి 27 కోట్లు ఏం చేసావయ్యా నువ్వు? నీ సొంత కాంట్రాక్టును పెట్టించుకొని 27 కోట్లు శాంక్షన్ చేయించాను, 6 నెలల్లో క్లియర్ అయిపోతున్నావు. ఏది అక్కడ పక్కన ఉన్నటువంటి 1/2 కిలోమీటర్ రోడ్డు కూడా వేయించలేకపోయావు డ్రగ్స్ కట్టాగా మార్చుకోవడం కోసం. నువ్వు చెప్తా ఉన్నావు దూరంపూడి ఎప్పుడు ప్రతిసారి 47 ఎకరాలు కొండబాబు గారు 47 ఎకరాల కోసం మాట్లాడుతుంటాడు. నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు. అంతకుముందు 5 సంవత్సరాలు 2009 నుండి 13.5 వరకు 13 వరకు పనిచేసావు. ఇప్పుడు పనిచేసావు, మొన్న పనిచేసావు, ఇంచుమించు 2 టర్మ్స్ పనిచేసావు ఎమ్మెల్యేగా. ఎప్పుడు చూసినా కొండబాబు 47 ఎకరాల కోసం. అది అందరికీ తెలిసి కాకినాడలో ఒక వైఎస్ఆర్ దగ్గర కొనుక్కున్నారని తెలుసు, కొనుక్కున్న స్థలం అని తెలుసు. మరి ఏదైనా తేడా ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటివాడు. నిన్న ప్రెస్ మీట్లోనే మొన్న ప్రెస్ మీట్లో అన్నావు నేను స్టేట్లోనే ల్యాండ్ అక్విజిషన్ చేయలో 3rd పర్సన్ నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో నీకు ఉన్నటువంటి సత్సంబంధాలు అలాంటివి. మరి ఈ 47 ఎకరాల మీద ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడావు ఎమ్మెల్యే అయినప్పుడు 2019లో. నువ్వు నీ పదవి పోయింది, నేను ఇంటికి పంపించారు ప్రజలు, మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఏంటో అర్థం అవ్వట్లేదు. నీ నైజం ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ వంకర ఏంటో, నీ మదం ఏంటో తెలియట్లేదు. ఎప్పుడు చూసినా 47 ఎకరాల మీద అంటే కొనుక్కోరా? కొనుక్కున్న స్థలాన్ని పక్కాగా రికార్డు ఉన్న స్థలాన్ని ఎప్పుడు అదే మాట్లాడతారు. రికార్డు లేకపోతే దాన్ని ఏం ప్రభుత్వానికి స్వాధీనం చేసేయాలి కదా, అది దాని మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి కదా. భూమి ఇస్తానంటే కోర్టుకి వేసేస్తున్నావు అంట. భూమి కోర్టులకు వేసేయడం ఏంటి? మడాడుగులు పేద ప్రజలకు ఇస్తారని చెప్పి పాండమిక్ టైంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా అరచేతి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్ళలో ఎవరు రాకుండా ఉన్న టైంలో కొన్ని 100,000 ట్రిప్పర్లు జేసీబీలతో మడాడుగులను కప్పెట్టడం నిజం కాదా? నువ్వు ప్రతి ప్రెస్ మీట్లోనూ కూడా మడాడుగులు హైకోర్టులో మేము కేసేసాం, మేమే ఆ రోజు కొండబాబు నాయకత్వంలో మేమే కేసేసి స్టాటస్కు తీసుకొచ్చాం. అది నిజంగా రేపు రాబోయే రోజుల్లో మన కాకినాడ ముంపుకు గురవడానికి నువ్వే కారణం అవుతావు. మడాడుగులు అంటే అవి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రకృతి సంపద. అది అలాంటి దాన్ని సర్వనాశనం చేసి రేపు కాకినాడ ప్రజలు విపత్తుకు గురయ్యే విధంగా చేసిన వ్యక్తులు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగాలు నువ్వు. నీ వ్యక్తిగత స్వలాభం కోసం ఎంతటి వారిని అయినా సరే అవహేళన చేస్తూ వారి యొక్క వ్యక్తిగత కెరీర్లు కూడా హననం చేసే వ్యక్తులు నువ్వు. నీ స్వలాభం కోసం ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడతావు. ఎన్జీటీ క్లియర్గా చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది. నువ్వేమన్నా హైకోర్టు కేసులు అన్నీ పోతాయి నేను ఇచ్చేస్తానన్నావు. ఏం చేయగలిగావు? ఎన్జీటీ 5 కోట్లు ఫైన్ వేసింది, ఒక క్షేత్రస్థాయిలో కమిటీని పంపించి నిర్ధారణ చేసింది. మరి అలాంటి వాటిలో ప్రజల కోసం కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపు పోరాడిన వ్యక్తిగా కొండబాబు గారికి లేదా? పదవి ఉండా లేకపోయినా దానికి కోర్టు అన్నట్టు పెడతావు ఎప్పుడు పెట్టేప్పుడే. నువ్వు ఇప్పటికైనా సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. కొన్ని విషయాలు చెప్తాను ఉండండి.